పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ చెప్పండి దాచేద్దాం. యేసయ్యా మరొకసారి. యేసయ్యా 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 యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కలుసుకోవడం దయచేసి రెండు చేతులు పైకి ప్రార్థన చేద్దాం. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా పైకి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా 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 యేసయ్యా నీకే వందనాలు 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన మంచి పౌర్మికగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభు. మరొకసారి మీ సన్నిధిలో చేరినటువంటి నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం. అయ్యా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. నువ్వు మాట్లాడుతూ ఉండగా మా హృదయాలను మేము ప్రభు సిద్ధపరచుకొని ప్రభు స్థిరమైన హృదయం కలిగిన వారు, పరిశుద్ధమైన హృదయం కలిగిన వారు, నీతియుక్తమైనటువంటి మనస్సును కలిగిన వారమైతే ప్రభు నీ సన్నిధిలో మేము నీ వాక్యాన్ని వినటానికి మాకు అనుగ్రహం ప్రభు, వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయం మనస్సును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నిర్లక్ష్యం అలక్ష్యం అనేది మనం ఉండకుండా లేకుండా రాకుండా సహాయం చేసి మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాం. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నీ వాక్యం ద్వారానే మమ్మల్ని సరిచేవాడు, సరిదిద్దువాడు, సమకూర్చేవాడు, బాగు చేయవాడు, స్వస్థపరచువాడు, లేవనెత్తువాడు, నడిపించేవాడవు ప్రభువా. నూతనమైనటువంటి బలమును, శక్తిని అనుగ్రహించగల దేవుడు. నీ వాక్యములోనే మాకు స్వస్థత ఉంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన చెప్పినావు కనుక ప్రభువా, అవునాయన నీ వాక్కులో శక్తి ఉంది, నీ వాక్కులో బలం ఉంది, నీ వాక్కులో స్వస్థత ఉంది, నీ వాక్కులో తన ప్రభువా అయ్యా జీవం ఉన్నది నాయన కనుక ఆ జీవం నీ వాక్యము వినగానే మాలో ఆత్మీయమైన శరీరానుసారమైనటువంటి స్వస్థత మీరు జరిగించి మీ నామానికి మహిమ కలిగి చేసుకోండి. నిర్లక్ష్యం అలక్ష్యం మనం లేకుండా సహాయం చేయ బల్ల కొరకే మేము సిద్ధపడడం సహాయం చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని చుట్టూ తండ్రి. కూర్చున్నాం. కెతురు పక్కన చైర్ కాలు మీద ఎవరైనా ఒకరొకరు ఆక్యుపై చేయండి. కెతురు పక్కన కాలిన చైర్ ఎవరైనా ఆక్యుపై చేయండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున బలలో మనం పాల్గొనబోతూ ఉన్నాం గనక బలలోనే కాదు, ఆత్మీయమైనటువంటి శరీరానుసారమైనటువంటి భోజనంలో కూడా మనం పాలి భాగస్థలం అవ్వబోతూ ఉంటున్నాం. కలిసి ఆత్మీయ ఆహారం. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయమైన సహవాసం, ఆత్మీయమైనటువంటి మానసికమైనటువంటి ప్రేమ దేవుని బిడ్డల చక్కటి సహవాసంలోనికి మనము వెళ్ళబోతూ ఉన్నాం. ఆ తర్వాత శరీరానుసారమైనటువంటి భోజనంలోనికి మనము వెళ్ళబోతూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని మనం వినాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. త్వరగా నాకు అందించాలి. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. మీ హృదయం స్పందించే విధంగా, దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా కూడా మీరు ఉండాలని మరొకసారి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. బలలో మనం పాల్గొనబోతూ ఉన్నామంటే ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలి భాగస్థులము అవ్వబోతూ ఉన్నాం. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి
మనం ఆ రీతిగా దేవుని యొక్క సహవాసం చేయబోతూ ఉన్నాం. కాబట్టి ఆ విషయాన్ని గమనించి భయముతో భక్తితో దేవుని వాక్యాన్ని వినాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము మనం చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ప్రార్థన చేసుకుందాం. మౌలికగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. కాబట్టి ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా నాతో మాతో మీరు మీ అధికారంగా స్వరం చేత మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసి సరిదిద్ది సమకూర్చి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనము బాప్తిసం తీసుకునే వాళ్ళందరూ చేయలేబట్టండి ఒకసారి. ఓకే, తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేయలేబట్టండి. ఈ 31వ తారీఖు, డిసెంబర్ 31వ తారీఖు చేయలేబట్టండి. అట్లా డిసెంబర్ 31వ తారీఖు పూర్తిగా లేబట్టి కాస్త 31వ తారీఖు బాప్తిసాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అందరుగా కొంత 4-5 ఒక 10 మంది, ఒక 6-7 కూడా ఉన్నారు ఇంకా అంతే. సో అందరు కూడా ప్రిపేర్ అవ్వాలి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు మనకు చర్చ్ అయిపోయిన తర్వాత మీకు క్లాసెస్ ఉంటుంది, ఒక 1/2 అవర్ క్లాస్ ఉంటుంది. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఉండాలి, వెళ్ళిపోవద్దు. దయచేసి ఆ విషయాన్ని గమనించాలని మీకు నేను మనం చేస్తుంటున్నాను. తీసుకునేది అది మీ ఇష్టం అని నేను చెప్పట్లా, తీసుకోవాలని చెప్తున్నా. ఎందుకంటే దేవుడు నన్ను హెచ్చరిక చేశాడు కాబట్టి నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఆ రీతిగా బలలో పాల్గొనే జీవితం మనం కలిగి ఉండాలి. యవ్వన కాలంలోనే నువ్వు పుట్టాలి. యవ్వన కాలంలోనే నీ జీవితము, నీ హృదయము, నీ మనస్సు, నీ శరీరము దేవునికి అంకితం కావాలి. ఆ విషయాన్ని కూడా గమనించాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. నన్ను ఒకరు అడిగారు, అంటే ఇక మనం తీసుకుంటే చాలా మందిలో అపోహ ఉంది, బాప్తిసము తీసుకుంటే అమ్మో మనకు సినిమా చూసే అలవాట్లు లేవు, రైట్? దొంగతనం చేసే అలవాటు లేదు, మోసం చేసే అలవాటు మనకు లేదు. ఇవి చేసే వాళ్ళకి ప్రాబ్లం, అబద్ధాలు చెప్పే వాళ్ళకి ప్రాబ్లం, లేకపోతే ఎవరినైనా పొడిచి చంపేసే అలవాటు లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి ప్రాబ్లం. ఇదంతా కూడా మిగతా వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. బాప్తిసము ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే, నథింగ్ అన్నా కూడా లేదు, చాలా ప్రాముఖ్యమైనటువంటిది బాప్తిసము. ఎందుకంటే బాప్తిసం తీసుకున్న వల్ల ఆయన మరణంలోనికి మనం పాలి భాగస్థలం అవుతూ ఉన్నాం, ఒకటి. రెండవదిగా మనము ఆయనతో కలిసి జీవించే జీవితం ఏదైతే ఉందో అది నీవు ఇప్పటి నుంచి మొదలు పెడితే నువ్వు చనిపోయే వరకు అది కొనసాగిస్తూ, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ పరలోక రాజ్యానికి నీకు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమంటుంది అక్కడ, ఏర్పాటు చేయబడింది. కనుక ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. నిత్య జీవంలోనికి నువ్వు ప్రవేశించాలి, నువ్వు నిత్య జీవం కలిగిన వాడవై ఉండాలి. అందుకని ఈ బాప్తిసమును తీసుకోవాలి. బాప్తిసం తీసుకోకుండా లోకానుసారంగా ఉండి నువ్వు ఇలాగే జీవిస్తూ ఉంటే, ఒక యవనస్తుని ఇట్లాగే నేను చెప్పాను, చెప్తే వాడు తీసుకోవాలి, అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యింది, కొన్ని రోజులు చనిపోయాడు హాస్పిటల్లో ఉండి. ఇప్పుడు వాడి జీవితం ఏంటి అని అంటే, వాడు నరకానికే పాత్రుడు కానీ పరలోకానికి పాత్రుడు ఎంత మాత్రము కాదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని నేను మరొకసారి మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ లోకంలో మనం ఎంతైతే పుట్టుకను నిజంగా ఉందో అలాగే ఆత్మీయ పుట్టుక కూడా అంతే నిజంగా నువ్వు కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నువ్వు ఈరోజు చనిపోతే నువ్వు దేవునితో ఉండాలి, మనం వచ్చిందే దానికోసం. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని మనం చేస్తాం. చాలా విషయాలు మీతో నేను మాట్లాడతాను. కాబట్టి దేవుని వాక్యాన్ని చూద్దాం. ఇక్కడ అంటాడు ఆయన, చదవమని సరే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం.
ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగైతే ప్రవేశించిందో చాలా వాక్యం చెప్తున్నమాట ఏంటంటే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా ఏం కలిగిందంట, పాపము ద్వారా మరణము ప్రవేశించింది. పాపము ద్వారా మరణం ప్రవేశించింది. ఏంటిది పాపము? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాపము అని అంటే, మాట వినకపోవటమే పాపం. మనకందరికి బాగా తెలిసినటువంటి మాట వినకపోవటమే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్తుంది. ఆ పాపము ప్రతిరోజు మనం చేస్తున్నాం. బాప్తిజం తీసుకుంటూ చెయ్యవు, మారుమనసు పొందితే ఆ పని చెయ్యవు, రక్షణ పొందితే ఆ పని చెయ్యవు, ఆ అబద్ధం చెప్పవు, ఆ మాట వినకుండా ఉండవు, మాట వింటావు. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు మారుతావు. కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా ఎప్పుడైతే నువ్వు మారుతావో, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా, దేవుని బిడ్డగా, దేవుని సొత్తుగా, ఆయన పేరు పెట్టబడిన బిడ్డగా ఎప్పుడైతే నువ్వు మారుతావో, నీకు లోకంతో ఎటువంటి సంబంధం ఉండదు. అంటే దాని అర్థం, లోకంలో ఎలా అయితే మనుషులు జీవిస్తూ ఉన్నారో నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, ఎలా పడితే అలా జీవిస్తూ ఉన్నారో, క్రమం లేకుండా, పద్ధతి లేకుండా, క్రమము తప్పి ఎలాగైతే జీవిస్తున్నారో అలాంటి జీవితానికి స్వస్తి చెప్పి క్రమమైన జీవితం, పద్ధతి కలిగిన జీవితం కలిగి వారు ఉంటారనేది ఈ మారు మనసుకు యొక్క సాదృశ్యం. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలని వాక్యం మనం చూస్తుంది. నేను హెచ్చరిక చేస్తూ ఉంది. నువ్వు తప్పు చేస్తే, తప్పు చేయబోతూ ఉంటే, అబద్ధం చెప్పబోతూ ఉంటే, లేకపోతే ఏదైనా మోసం చేయబోతూ ఉంటే, లేకపోతే ఏదైనా నువ్వు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము చేయబోతూ ఉంటే, ఆ ఆత్మని ఏం చేస్తుందంటే, పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిక చేస్తాడు. నువ్వు చెయ్యొద్దు, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు చూడొద్దు, నువ్వు వినొద్దు అని హెచ్చరిక చేసి నిన్ను ఏం చేస్తుంది, ఆ తప్పులో, ఆ పాపంలో, ఆ దోషంలో, ఆ అపరాధంలో, అతిక్రమ క్రియల్లో, లోకంలో, చీకట్లో పడిపోకుండా నిన్ను కాపాడుతుంది ఈ బాప్తిసం. ఈ మారు మనసులు తగినటువంటి జీవితం ఇదే. ఈ మారు మనసు, ఈ రక్షణ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం నిజంగా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. ఆ హెచ్చరిక మనం వినడానికి సిద్ధంగా ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది. ఇవి ఏ వాక్యం అయితే నీకు బోధించబడుతుందో ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆదియందు వాక్యమున వాక్యము దేవుని ఎదున్న వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అని చెప్పబడుతున్నటువంటి మాట ఏదైతే ఉందో, వాక్కును పంపి బాగు చేయడం అంటే దాని అర్థం శరీరానుసారంగా వ్యాధి కలిగి ఉంటే స్వస్థపరచడం ఎంత ముఖ్యమో, ఆత్మానుసారమైనటువంటి క్షీణించిపోయినటువంటి పరిస్థితిలో ఆత్మీయంగా కూడా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఆత్మానుసారమైనటువంటి స్వస్థత కూడా అవసరమే. ఎందుకంటే ఆత్మీయంగా నువ్వు బలంగా లేకపోతే వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటిది అని అంటే, నిన్ను స్వస్థపరచడానికి. ఈ వాక్యం నిన్ను స్వస్థపరిచేది. 119వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఆయన అంటాడు, ఆయన వాక్యం ఎలాంటిదంట, మనల్ని బ్రతికించేది. ఎలాంటిది? బ్రతికించేది ఆయన వాక్యం. హల్లెలూయా. చదవాల మాట చదువు దయచేసి. 119వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిని కలిగిస్తుంది. నీ బాధలో నీకు నెమ్మది కలిగించేది మనుషులు కాదు, నరులు కాదు, మానవులు కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, చుట్టాలు కాదు, తెలిసిన వాళ్ళు కాదు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కాదు. నిన్ను బాగుపరిచేది, నిన్ను బలపరిచేది, నిన్ను స్వస్థపరిచేది, నీ బాధలో నీకు నెమ్మదిని కలగజేసేది ఎవరంట? ఆయన వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది, బాగు చేసేది, బ్రతికిస్తుంది. మనకి ఏదైనా బాధ కలిగింది అనుకోండి, మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, మనకి ఏదైనా కృంగిపోయిన స్థితిలో మనం ఉన్నాం అనుకోండి, ఏదో జరిగింది, ఒక కష్టమో, నష్టమో, శ్రమనో కలిగింది, దాని ద్వారా మనము కృంగిపోయినాం అనుకోండి,
ఆ కృంగిపోయిన దాంట్లో, ఆ నీరసించిపోయిన దాంట్లో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని మరలా బ్రతికిస్తాడని వాక్యం చెప్తాడు. బాధలలో మనకు నెమ్మదిని కలుగజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు అంటాడు కదా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా మాటలలోనే బ్రతికించేది, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా మాటలలోనే బ్రతికించేది, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవే 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 మాట్లాడుమయ్యా. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను నా బాధలలో నాకు నెమ్మదిని కలిగిస్తుంది. ఇదే 119 కీర్తన 50 వచ్చి అనుకుంటా. అక్కడ అంటాడు ఆయన, నా పాదములకు ఆమేన్, హల్లెలూయా, నా త్రోవకు వెలుగున్నై ఉన్నది. నా పాదములు, నీ పాదములకు. అదే ఇక్కడ చెప్పింది, మారు మనసు రక్షణ బాప్తిసం తీసుకున్నప్పుడు నీ మార్గములో ఆయన నీకు వెలుతురుగా ఉంటాడు, చీకటి ఎంత మాత్రమో కలుగ చెయ్యడు, రానివ్వడు. ఆమేన్, హల్లెలూయా. నీ మనస్సు, నీ హృదయము, నీ ఆలోచన ఏకాగ్రతను దేవుడు కలుగజేస్తాడు. ఆమేన్, ఆమేన్. వాక్యం సెలవిస్తున్నమాట. ఒక షాప్ ముందరికి వెళ్ళాం, లేకపోతే ఒక షోరూమ్ ముందరికి వెళ్తున్నాం, అద్దంలో షో పీస్ కనబడుతుంది, డ్రెస్ సూపర్ ఉంది. దగ్గరికి పోవాలని ఆలోచన వచ్చి పోయినాం. పోయి చూసాం, చాలా బాగుంది, నచ్చింది, కొనుక్కోవాలనిపించింది. ఆమేన్, హల్లెలూయా. కానీ అక్కడ రేటు కూడా ఉంది, 6,000-7,000 ఉంది, 10,000 ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో, అంత రేటా? అందుకే అంత బాగుంది, అందుకే అంత మంచిగా ఉంది. నిలబడి నువ్వే అనుకుంటున్నావు, ఎన్ని మాట్లాడుకుంటున్నావో చెప్పొద్దు. అది నేను వేసుకుంటే ఎంత బాగుంటుంది, అది నేను నిజంగా కొనుక్కుంటే ఎంత బాగుంటుంది, డబ్బులు ఉంటే బాగుంటుంది, ఎలాగైనా కొనుక్కోవాలా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మారు మనసు పొందక ముందు. మారు మనసు పొందినాక అదే షోరూమ్కి వెళ్ళి, అదే షాప్ మనకి వెళ్తుంటావు, అదే సేమ్ డ్రెస్ నీకు అక్కడ ఉంది, కానీ నువ్వు దాన్ని చూడట్లేదు. ఎందుకంటే నీ ఏకాగ్రత స్ట్రైట్గా నీ గురి వద్దకే ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడికి వెళ్తున్నావు. నీ చూపు మరల్చబడలేదు, నీ చూపు అటువైపు వెళ్ళలేదు. కారణం ఏంటంటే నీ మారు మనసు తగిన జీవితం, నీ యొక్క రక్షణ కలిగినటువంటి జీవితం, నీ బాప్తిసం కలిగినటువంటి జీవితం, దేవుడితో కలిగినటువంటి సహవాస జీవితం, నీ ఆలోచన, నీ తలంపు, నీ యొక్క మనస్సు, నీ హృదయము, నీ ఏకాగ్రత, నీ గురి ఎద్దకే నువ్వు వెళ్తున్నావు తప్ప నీ చూపు అటుదైకు వెళ్ళలేదు. హల్లెలూయా, హల్లెలూయా,
అలాంటి డ్రెస్, అలాంటి సేమ్ డ్రెస్, అట్లాంటికి సంబంధించిన ఎవరో నువ్వు ఏ ఫంక్షన్కి వెళ్ళినావు నీకు ఎదురుగా మనిషి కనపడ్డాడు, అయినా కూడా నీ మనసు చలించలేదు. కారణం ఏంటంటే అది నాకు సంబంధం లేని విషయం. నేనున్నంతలో నేను చక్కగా ఉన్నా. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే ప్రతిగించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, హల్లెలూయా, హల్లెలూయా. అది కనబడగానే ఏమైపోయింది? ఇప్పుడు నేను ఎట్లా ఉన్నా అట్లా బాగున్నా, చక్కగా ఉన్నా, ఐఎమ్ హ్యాపీ అని దాన్ని కూడా చూడాల. ఎదురుగా వచ్చి నీకు నిలబడ్డా కూడా, నీ వైపే వచ్చి నిలబడ్డా, నీ దగ్గరకు వచ్చి నీకు ఎదురుగా నేను శోధిస్తున్నా, నేను సంతృప్తిగా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొందకముందు మళ్ళా వెళ్దాం అక్కడికి. అమ్మ 10,000 సర్లే, ఎప్పుడో ఒక్కసారి కొనుక్కుంటాం కదా, ఏం చేద్దాం? డబ్బులైతే లేవు, గ్లోరక్కని అడుగుదాం. ఎవరిని అడుగుదాం? గ్లోరక్కని అడుగుదాం. గ్లోరక్క, కొంచెం అర్జెంట్ అవసరం ఉంది. ఏముంది అంతగా అవసరం ఉండదక్క, కొంచెం ప్లీజ్. ఆమేన్, హల్లెలూయా. తీసుకొని అనుకుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 10 రోజులు లేదా ఒక 1 month ఇచ్చేస్తా అక్క. 1 month అయిపోయింది, 2 months అయిపోతుంది, అవ్వట్లేదు. అప్పు అయిపోయింది, అప్పు తీర్చాలి, ఇచ్చేయాలి, బాగుండదు అనుకుంటుంది కానీ అప్పు పుట్టింది, మన పైసలు రావట్లా, ఈ అప్పు తీరట్లా. ఈ అప్పు తీరడానికి కోసం మనం ఏం చేస్తున్నాం? మళ్ళా ఇంకో దగ్గరికి వెళ్ళి, ఇక్కడ 2 రూపాయల అప్పు దగ్గరికి వెళ్ళి 5 రూపాయల అప్పు కాడికి పోయినాం. 5 రూపాయల దగ్గర నుంచి 10 రూపాయల దగ్గర పోయినాం. 10 దగ్గర నుంచి 15 కాడికి పోయినాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? 10,000 దగ్గర నుంచి 50,000 అయింది, 50,000 నుంచి 1,00,000 అయింది. ఒక్క 10,000 నేను ఏం చేసింది? ఒక్క డ్రెస్ నేను ఏం చేసింది? అప్పుల పాలు చేసింది, నష్టాల పాలు చేసింది, కష్టాల పాలు చేసింది, శ్రమల పాలు చేసింది. నిన్ను ఎక్కడికి? పాతాళానికి తీసుకుని వెళ్ళిపోయింది. ఈ డ్రెస్సే కొనుక్కోకపోయినట్టు నాకు ఇంత కష్టమే వచ్చేది కాదు. అంత అయిపోయినాక అది కాకుండా ఉండడం కాకముందే గ్రహించగలిగే మనసును దేవుడు కలుగజేస్తాడు. అది లేకపోయినా పనులు ఉన్న దాంట్లో సంతోషంగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఆత్మీయ జీవితాన్ని దేవుడు మారు మనసు, రక్షణ, బాప్తిసము కలిగజేస్తే నువ్వు తీసుకుంటే కలిగేది ఇది. ఆమేన్, హల్లెలూయా. అలా లేకపోతే నష్టపోయేది ఇట్లా. మారు మనసుకు తగినటువంటి జీవితాన్ని దేవుడు మనకు ఇస్తాడు. హల్లెలూయా. ఇది చిన్న శోధన మాత్రమే. ఇట్ ఇస్ వెరీ సింపుల్ ట్రయల్, అంతే. ఇట్స్ సింపుల్ ప్రాబ్లం. ఆ చిన్నది మనల్ని ఏం చేస్తుంది? పెద్దదాన్ని మనం ఇచ్చేస్తుంది. నాకు తెలుసు మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి,
మీరు చాలా విఐపీలు. కొంచెం సెల్ ఫోన్స్ పక్కకి పెట్టండి. అంటే సెల్ ఫోన్ తీసుకొని బయటికి వెళ్తూ ఉన్నారు. దయచేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. మీకు కాకనే ఉన్నాయి సెల్ ఫోన్లు. దయచేసి, నాకు తెలుసు. మీరు పోకపోతే ఫ్యాక్టరీ పాడైపోతుంది, చెడిపోతుంది. మీరు పోకపోతే విప్రో పాడైపోతుంది. మీరు పోకపోతే డెలైట్ నాశనం అయిపోతుంది. సెల్ ఫోన్ ఆఫ్ చేసుకోండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. అంటారు ఆయన, ఒకని ద్వారా ఏం కలిగిందంట? పాపము ద్వారా మరణం ప్రవేశించింది. వాక్యం సెలవిస్తుంది, ఏదైనా ఒక్కరి ద్వారానే మొదలవుతుంది. ఒక చిన్న దాని ద్వారానే మొదలవుతుంది. ఆ చిన్నది కాస్త ఏమైపోతుంది? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకరి ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగైతే ప్రవేశించిందో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం ఏమైందంటే అందరికీ ప్రవేశించింది. ఒక్క పాపము, ఒక్క తప్పు, ఒక్క దోషం, ఒక్క అపరాధం, ఒక్క మాట, ఒక్క ఆలోచన నిన్ను ఏం చేస్తుందంటే మరణానికి తీసుకుని వెళ్తుంది. ఆ మరణం నుంచి తప్పించుకోవడానికే మారు మనసు. ఆ మరణం తప్పించుకోవడానికే ఈరోజు నీకు రక్షణ. ఆ మరణం తప్పించుకోవడానికే ఈ బాప్తిస్మము. ఆ మరణం తప్పించుకోవడానికే ఈ యొక్క బల్ల. ఆ మరణం తప్పించుకోవడానికే ఈ యొక్క సభ్యత్వము, శరీరంలో ఒక అవయవ భాగముగా దేవుడు నిన్ను ఆయన ఏర్పాటు చేసినాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్ కదా. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక్క మాటను, ఒక్క తప్పు, ఒక్క క్రియ ద్వారా నీ జీవితం ఏమైపోతుంది? సర్వనాశనం. సర్వము కోల్పోతాం మనం. సర్వం అంటే ఏంటో తెలుసా? మనశ్శాంతి. దట్ ఈస్ కాల్డ్ సర్వం. మనశ్శాంతిగా ఉన్నటువంటి జీవితానికి అశాంతి వస్తుంది. శాంతియే వర్డ్ అక్కడే ఉంటుంది, కానీ దానికి ముందు మనసుకు శాంతి, మనశ్శాంతి. అశాంతి జస్ట్ చేంజ్, ఒక లెటర్ చేంజ్ అవుతుంది అంతే. మన పోయి వస్తుంది, అశాంతి వస్తుంది. అనగా శాంతి లేని జీవితం, సమాధానం లేని జీవితం, నెమ్మది లేని జీవితం, సంతోషం లేని జీవితం, సుఖంగా సౌఖ్యంగా సంతోషంగా కూర్చొని ఉన్న రోజులు ఎంతకాలమైందో కదండి. సంతోషంగా నవ్వి ఎన్ని రోజులైందో, సంతోషంగా మాట్లాడి ఎన్ని రోజులైందో, నిజంగా సంతోషంగా ఆ అనుభవాన్ని కలిగి ఎంత కాలమైందో. రియల్లీ we didn't know how much time has happened. We lost everything. మనం చాలా కోల్పోయినాం మనం. ఆ కోల్పోయినటువంటి పరిస్థితిలో మనం ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నామంటే, బలవంతంగా నవ్వుదామంటే కూడా నవ్వు రావట్లేదు. బలవంతంగా నవ్వుదామంటే, ఎవరైనా నవ్వు మనల్ని పలకరిస్తే కనీసం వాళ్ళకి స్మైల్ ఇద్దామంటే కూడా స్మైల్ చేయలేకపోయిన పరిస్థితిలో మనం దిగజారిపోయినాం, పడిపోయినాం. ఒక్కడి ద్వారా ఒక క్రియనో, ఒక మాటనో, ఒక పనో అది మనల్ని ఏం చేసిందంటే మన ముఖంలోని నవ్వు తీసేసుకుంది. మన జీవితంలోని సంతోషాన్ని లాగేసుకుంది, మన జీవితంలోని సమాధానం లాగేసుకుంది, మన జీవితంలోని ఆనందాన్ని లాగేసుకుంది, మన జీవితంలోని మనశ్శాంతిని లాగేసుకుంది. మన జీవితంలో ఎటువంటి శాంతి లేనటువంటి జీవితాన్ని ఆ శాంతిని మిగిలించింది తప్ప శాంతి లేకుండా చేసేసింది మన జీవితాన్ని. అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైన తలంపులు ఏం చేస్తే దీనిలో నుంచి మనం బయటపడతామని ఆలోచిస్తూ శరీరము కృంగిపోతుంది, కృషించిపోతుంది. బాధతో, వేదంతో ఏడుస్తూ ఉన్నాం, కన్నీరు కాలుస్తున్నాం. బట్ we could not able to come out from this box, from this bondage. దాంట్లో నుంచి బయటికి రాలేక సతమతం అవుతూ ఉన్నాం. We have lost everything. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మన జీవితంలో
ఆ సమాధానం తిరిగి రావాలంటే నువ్వు మరలా మారు మనసు పొందాలి. హల్లెలూయా. ఆ మారు మనసు ఈ రోజు నీకు కావాలి. మొదటి మారు మనసు మరలా పొందుకున్నటువంటి వారు పోగొట్టుకుంటే మరలా మొదటి మారు మనసు మరలా నీకు కావాలి. రోజున దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆ యొక్క మరణం నుంచి నువ్వు తప్పించబడాలి. నిజంగా చెప్పాలంటే నువ్వు మరణంలో ఉన్నావని వాక్యం చెప్తుంది. మరణంలోనే నువ్వు జీవిస్తున్నావని వాక్యం చెప్తుంది. అది మరణానికి సాదృశ్యమని వాక్యం చెప్తుంది. ఆ మరణంలో నువ్వు ఉన్నావని వాక్యం చెప్తూ ఉంది. నేను హెచ్చరిక చేస్తా ఉంది. ఆ మరణంలో నుంచి నువ్వు బయటికి రావాలని వాక్యం చెబుతుంది. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చెబుతుంది, వాక్యం చెబుతున్నాడు అని అంటే ఆయన నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన నీతో వాక్యంతో మాట్లాడుతున్నాడుగా. యేసు క్రీస్తు దేవుడు నీతో మాట్లాడుతున్నాడని వాక్యం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణ వాక్యమై యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణ వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది. ఏదైతే నువ్వు కోల్పోయినావో ఆ కోల్పోయిన దాన్ని నువ్వు మరలా పొందుకోవడానికి అవకాశము ఉంది. ఆ అవకాశమును కలిగినటువంటి బిడ్డగా ఈ లోకంలో నువ్వు ఉండాలని వాక్యం చూస్తూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అది కారణమైనా అది మొదటి యోహాను రాసిన పత్రికలు అంటాడు. ఆయన 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తూ ఉన్నాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం త్వరగా చదవాలని మనం చేస్తూ వచ్చాం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమమే ఏమైందంట? ఆమేన్. హల్లెలూయా. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తూ. దిస్ ఇస్ వాట్ వి ఆర్ డూయింగ్.
అది తల్లిదండ్రులు పిల్లల విషయంలో కావచ్చు, విశ్వాసులు దేవుని వాక్యం విషయంలో కావచ్చు, సేవకుని విషయంలో కావచ్చు, దేవుని విషయంలో కావచ్చు, మనం చాలాసార్లు ఏం చేస్తున్నామంటే ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాం, మాట వినకుండా మనం ఉంటూ ఉన్నాం, దేవునికి వ్యతిరేకముగా, దేవునికి విరుద్ధముగా, దేవునికి విరోధముగా మనం ప్రవర్తిస్తూ ఉంటున్నాం. ఈ ప్రవర్తననే నువ్వు మార్చుకోవాలని, మానుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము. మారు మనసు పొందినాక ఇలాంటివి ఉండవు నీ లోపట. ఒకవేళ నువ్వు అలా చేసావు అని అంటే నువ్వు మరలా మారు మనసు పొందాల్సిందే, నువ్వు మరలా రక్షణ పొందాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. మారు మనసు ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ప్రతిరోజు నువ్వు మారు మనసు పొందాలి. ఎందుకు అంటే నీ మనస్సు అనేది పరిపరి విధాలుగా ఉంటుంది కనుక ప్రతిరోజు మారు మనసు పొందాల్సిందే, ప్రతిరోజు రక్షణ పొందాల్సిందే. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు ఒక తప్పు వలన, ఒక పాపం వలన, ఒక అపరాధం వలన నీవు మరణంలోనికి ప్రవేశిస్తున్నావు. ఆ మరణంలోనికి ప్రవేశించినావు కనుక ఆ మరణంలోంచి బయటికి రావాలి అంటే జీవములోనికి రావాలి. జీవములోనికి రావాలంటే ఈ వాక్యమును నువ్వు చదవాలి, ఈ వాక్యాన్ని నువ్వు వినాలి, ఈ వాక్యాన్ని నువ్వు కంఠస్థం చేయాలి, ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి, ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలి, ఈ వాక్యాన్ని అనుదినము నువ్వు నెమరు వేస్తూ ఉండాలని చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ వాక్యం ఏం చేస్తుందంట, మరలా చెప్తున్నాయన బ్రతికిస్తుంది, నీ బాధలోనికి నెమ్మదిని కలగజేస్తుంది, ఈ వాక్యం నిన్ను లేవనెత్తుతుంది, ఈ వాక్యం నిన్ను నడిపిస్తూ ఉంది, ఈ వాక్యం నీ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగిస్తుంది, ఈ వాక్యం నీ జీవితంలో ప్రేమ దేవుని బిడ్డ ఎక్కడ నువ్వు పడిపోకుండా, జారిపోకుండా, తొట్టిల్లిపోకుండా నిన్ను కాపాడుతుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. ఆమేన్, ఆమేన్. అందుకని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. చాలాసార్లు మనం ఆలోచించేది ఏంటంటే, దేవుడు నాకు ఏం మేలు చేస్తాడని కదా. మేలు చేయకపోవడం అనేది కాదు ఇక్కడ. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవునికి ఎంత అనుకూలంగా ఉన్నావు అనేది ముఖ్యం. దేవుడు ఏం మేలు చేశాడనంటే నువ్వు అనడం ఒక ప్రశ్న వేసేసి గాల్లో వదిలేస్తే సరిపోదు. నువ్వు బ్రతికి ఉండడమే దేవుని మేలు. ఈ కంటి చూపు పనిచేస్తుందంటే దేవుని మేలు, ఈ చెవి పనిచేస్తుందంటే అదొక మేలు, ఈ నోరు పనిచేస్తుందంటే మేలు, ఈ నాలుక, ఈ పళ్ళు, ఈ యొక్క స్పర్శ, ఈ మైండ్, ఇవన్నీ పనిచేసి, చేతులు, కాళ్ళు అన్ని పనిచేస్తున్నాయి, అది ఒక మేలు. ఏం చేస్తారని చెప్పడానికి నీకు అధికారమే లేదు. ఒక క్షణం దేవుడిని చూడకపోతే నువ్వు బెడ్డెన్ అయిపోతావు. నీ చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, కనీసం ఆలోచన కూడా పనిచేయవు. యూ విల్ బి నోవేర్. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు కూడా నువ్వు దేవుడు ఏం చేసినాడు మాత్రం అడగకూడదు. అలా దేవుణ్ణి దూషించడానికో, దేవుణ్ణి వ్యతిరేకంగా మాట్లాడటానికో కాదు మనం ఇక్కడ ఉన్నది. ప్రేమ దేవుని బిడ్డ, ఈ మారు మనసు కేవలం ఏంటంటే నిన్ను సరైన మార్గంలో ఉంచడానికే, నువ్వు తప్పిపోకుండా ఉండడానికి కోసమే, నీ జీవితం సరైన మార్గంలో ఉంచడానికి కోసమే. ఈ బలలో నువ్వు పాల్గొనడానికి గల కారణం ఏంటంటే అనుదినము నువ్వు నిత్యము మరలా బలలో పాల్గొనే వరకు నువ్వు నిత్య జీవం కలిగి ఉండడానికి కోసమే. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి ఒకసారి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ అందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొలపబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కట్టు. చూసారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ, స్వకీయమైన అంటే సొంత ఆలోచన. ఇక్కడ దేవుని ఆలోచన లేదు, ఇక్కడ దేవుని ఆలోచన లేదు. మనం చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం కదా, మనం అందరం ప్రార్థన చేసే వాళ్ళమే, ప్రార్థన చేస్తున్నాము.
కానీ నా ప్రశ్న ఏంటిదంటే నిజంగా నువ్వు ప్రార్థన చేసిన తర్వాత లేచిన తర్వాత నిజంగా నువ్వు ఆమెన్ అన్నాక సమాధానం నీలో ఉందా? నెమ్మది కలిగి నువ్వు లేచినావా? నిజంగా నీ మనసుకు శాంతి కలిగి నువ్వు లేచినావా? అలా నీకు కలిగితే నిజంగా నీకు జవాబు దొరికినట్టే. ఎలా చెప్పాలి? తలనొప్పింది అనుకున్నా కాదు, ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేను స్వస్థపరిచి యెహోవా అని చెప్పి వాగ్దానం చేస్తున్నావు. నా గాయంలో నీకు స్వస్థత ఉంది అన్నాను. అవును ప్రభువా, అయ్యా ఈ తలనొప్పి ద్వారా నేను చాలా బాధపడుతున్నా. అయితే ఇంతకంటే భయంకరమైన నొప్పులు కలిగిన వాళ్ళు ఎంతో మంది లోకంలో హాస్పిటల్లో ఉన్నారు, ఇళ్లలో ఉన్నారు, బెడ్డలో ఉన్నారు. ఇది ఒక నొప్పి కాదు నాయనా, కానీ నేను మోకరించింది నా తలనొప్పి కోసం కాదు, వాళ్ళ కోసం. ఈ నొప్పి ద్వారా నాకు వాళ్ళ నొప్పి అర్థమవుతుంది. వాళ్ళని బాగు చేయి, వాళ్ళని స్వస్థపరచు. ఇది మారుమనసు తగినటువంటి ప్రార్థన, ఇది రక్షణకు తగినటువంటి ప్రార్థన, ఇది బాప్తిసానికి తగినటువంటి ప్రార్థన, ఇది క్రీస్తులో ఉన్నటువంటి అవయవంగా చేసిన ప్రార్థన, ఇది నువ్వు దేవునిలో నిజంగా చేసిన ప్రార్థన. మన ప్రార్థన ఏంటిదో తెలుసా? అయ్యా నాయన దేవా, ఎంత గొప్ప దేవుడవు, ఇదే సేమ్ నేను స్వస్థపరచు యెహోవా అని చెప్పినావు, గాయంలో స్వస్థత ఉందన్నావు, నీ వాక్కుని పంపి బాగు చేస్తాను, ఈ తలనొప్పి తగ్గుతలేదు నాయన. కొట్టుకుంటున్నాం అంటే అక్కడ ఎవరిని కొడుతున్నాం మనము? ఎవరిని తిడుతున్నాం మనము? దేవుని. ఈ తలనొప్పి ఎందుకు వచ్చింది? ఈ తలనొప్పి తీసేయి. నువ్వు తీస్తేనే దేవుడవు, నువ్వు తీయకపోతే నువ్వు దేవుడవు కాదు అన్నట్టు. తీసేయి. ఇది ప్రార్థన. లేచినావు, ఏమైంది? ఇంకెక్కువ అవుతుంది. ఏమవుతుంది? ఎందుకంటే నీకే సమాధానం లేదు కాబట్టి. మొదటి ప్రార్థన అంతా చూసావా? నీకు తగ్గినా తగ్గకపోయినా నువ్వు చేసింది వాళ్ళ కోసం కాబట్టి నీ ప్రార్థన జెన్యూన్, నీ ప్రార్థన నిజమైన ప్రార్థన. ఆయన అన్నాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పినాడు ఆయన. ఏం చెప్పాడు ఆయన? నిన్ను వల్లే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా.
హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేసినాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కాలు, ఎన్నో సూచక్రియలు. అవన్నీ మనం మర్చిపోయినాం. నువ్వేం చేయాలంటే దేవుని సందు కూర్చొని దేవుడు చేసిన మేలును ఒక్కసారి వెనక్కి వెళ్ళి, నీ యవన కాలంలో నువ్వు మారుమనసు పొందిన దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకొని అడుగు దేవుని, అయ్యా ఇన్ని గొప్ప కార్యాలు చేస్తావు, నేనే నిన్ను దూరమయ్యా, నేనే నీకు ఆలోచనలో, తలంపులో, హృదయంలో, మనస్సులో అయ్యా ఇంకా రకరకాలుగా నేను నీకు దూరం అయిపోయా, నీ సన్నిధికి దూరం అయిపోయా, నీ యొక్క సహవాసానికి దూరం అయిపోయా, నీ మాటకు దూరం అయిపోయా, నీ వాక్యానికి దూరం అయిపోయా, నీ ప్రార్థనకు దూరం అయిపోయా. ప్రార్థన చేస్తున్నా కానీ నాకు సమాధానం లేదయ్యా, ప్రార్థన చేస్తున్నా కానీ నాకు నెమ్మది లేదయ్యా, ప్రార్థన చేస్తున్నా కానీ నాకు జవాబు లేదయ్యా, ప్రార్థన చేస్తున్నా కానీ ఆనందమే లేదు ప్రభువా, ప్రార్థన చేస్తున్నా కానీ ప్రభువా నాకెందుకో ఆ ప్రార్థన చేసినా కూడా నాకెందుకో మనశ్శాంతి కలగట్లేదు ప్రభువా. నేను ప్రార్థన చేస్తే నా మనశ్శాంతి, ఆ సమాధానం, ఆ నెమ్మది కలిగే ఆ ప్రార్థన జీవితాన్ని తిరిగి నాకు అనుగ్రహించిన ఆయన, తిరిగి నేను పొందుకోవాలి, తిరిగి నేను చూడాలి, తిరిగి నీతో నేను సహవాసం చేయాలి, తిరిగి నీతో ప్రభువా నేను ఉండాలి అని దేవుని నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నువ్వు అడగడం మొదలుపెట్టు. దేవునితో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ప్రేమ దేవుడు. నువ్వు మాట్లాడకుండా దేవుడు రాయి, రప్ప, చెట్టు, కర్ర, ముద్దు కాదు. ఆయన నోరుండి మాట్లాడే దేవుడు, చెవులుండి వినేవాడు, కళ్ళుండి చూసేవాడు. ప్రేమ దేవుడు, చేతులుండి కార్యాలు చేసే దేవుడు. ఆయన వారి మీద కనికరపడి వారిని ముట్టి స్వస్థపరచిన వాక్యం చెబుతుంది. ఆయన వారి మీద దయ చూపించి వారిని బాగు చేసిన వాక్యం చెబుతుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి కావాలి రోజు. ఎస్, నీ హృదయం శుద్ధి కావాలి, శుద్ధీకరణ కావాలి. మారు మనసు వస్తేనే నీ హృదయం శుద్ధీకరించబడుతుంది. మారు మనసు వస్తేనే, రక్షణ పొందితేనే నీ హృదయం శుద్ధీకరించబడుతుంది. అది చేసేవాడు ఆయనే. మనం ఇంట్లో వంటింట్లో టీ పోసుకున్నా, పాలు పోసుకున్నా, ఇంకా ఏదైనా మనం వండుకునే దాన్ని చేసినప్పుడు వడగట్టలు పెట్టుకుంటాం కదా, మనము ఫిల్టర్ చేస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని లోకానుసారంగా నువ్వు చాలా టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నావు, కానీ ఆత్మీయ జీవితంలో వేర్ ఇస్ యువర్ ఫిల్టర్? గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ, వేర్ ఈజ్ ద ఫిల్టర్? నీ ప్రేయర్లో ఫిల్టర్ ఎక్కడ ఉందా? పనికిరాని ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతసేపు వాక్యం అంటుంది, నిన్ను వాళ్ళ నీ పొరుగు వాడిని ప్రేమించు. ఎదుటి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. ఎదుటి వాళ్ళ గురించి ప్రార్థన చేసే ఆత్మీయ జీవితం మనకు కావాలి. రక్షణ అది పోగొట్టుకున్నాం మనం. రక్షణ ఎంతసేపు స్వార్థం మనకి కదా. డబ్బు వస్తుందంటే నాకే కావాలనుకుంటాం, ఇంకేదైనా వస్తువు వస్తుందంటే నాకే కావాలని కోరుకుంటాం. ఎవరైనా అన్నం వేస్తూ ఉంటే, భోజనానికి వెళ్తే నాకే మొత్తం వేయాలని కోరుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన ఆశకి ఏం చేశారంట, అన్నం ఫుల్ ప్లేట్ నిండా అస్తరాకు నిండా ఇప్పించుకున్నట్టు. ఆశకి వేసుకున్నాడు, కానీ ఏమైంది, సగానికంటే ఎక్కువ వదిలిపెట్టేశారు. వేసుకున్న అన్నం పాడైపోయింది కదా. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అదే పని చేస్తూ ఉన్నారు. అందుకే వాక్యం చెప్తుంది, ప్రేమ దేవుని బిడ్డ, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు. ఎదుటి వారి గురించి ఆలోచించాయి. ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తావో, గాడ్ విల్ బ్లెస్ యు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచన చేయడం మొదలు పెడతావో, నీకు సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. చేసి చూడండి. మనకేమన్నా అయితే మన గురించి మనం ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, ఐసీయూ బయట నిలబడి ప్రార్థన చేస్తుంది. నేను అడిగా, ఎవరున్న రమ్మ లోపటాలని అడిగాను నేను. అవనింది, అయ్యా నా భర్త ఉన్నాడు లోపల. ఏం ప్రార్థన చేస్తుంది? స్వస్థత గురించి. ఏం ప్రార్థన చేస్తుంది? ఆయన బాగోపాలన గురించి. ఆమె చెప్పలే, నేను అనుకుంటున్నాను అట్లా ప్రార్థన. నేను అడిగా,
అమ్మ మరి భారమైన హృదయంతో ఉన్నావు కదా, ప్రార్థన చేయగలవా అన్నాను. అయ్యా నేను చేస్తున్న ఆయన కోసం కాదనింది ఆమె. ఏమన్నది? నేను ఆయన కోసం ప్రార్థన చేయట్లేదు, మరెవరి కోసం చేస్తున్నావు అని. ఆమె అనేది, అయ్యా ఆయనలాగా ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఇది నిజంగా చెప్పినటువంటి సాక్ష్యం. మరి మీ ఆయన విషయంలో ఏంటి అని అంటే, అయ్యా దేవుని చిత్తం ఉంటే ఆయన బ్రతుకుతాడు. దేవుని చిత్తం ఉంటే ఖచ్చితంగా వాక్యానుసారంగా ఏమనుంది? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని, నువ్వు అడిగిన వాటిని నెలలో పొందిన వారిని నమ్ముమని అని చెప్పబడుతూ ఉంది. మంచి విశ్వాసం అనుకుంటా, బలమైన విశ్వాసం అనుకుంటా. ఆమె తన కోసం కాకుండా ఇతరుల గురించి ప్రార్థన చేస్తూ ఉంది. నాకు చాలా మంచిగా అనిపించింది. మరి ఇప్పుడు ఆయన గురించి ప్రార్థన చేయవా అన్నాను. అయ్యా వాళ్ళ గురించి నేను చేస్తున్నాను కదా, ఆయన గురించి దేవుడు చూసుకుంటాడు. ఆయన ఇచ్చింది ఎవరో కాదు, దేవుడు కదా నాకు ఇచ్చింది. ఆయనకు తెలుసు కదా నాకు కావాలా వద్దా ఆయన అనేది. ఆమేన్. హల్లెలూయా. నేను అన్నాను, ఒకవేళ ఆయన తప్పు చేశాడేమో, ఒకవేళ పాపంలో ఉన్నాడేమో, మరి ఎట్లా, అది కూడా ఆయన్నే చూసుకుంటాడు. అయ్యా అది ఆయన ఒప్పుకోవాలి, నేను కాదు ఒప్పుకునేది, అది ఆయన ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పుకోవాలి? బెట్టి మీద ఆయన ఒప్పుకోవాలి, మా ఆయన ఒప్పుకోవాలి. మా ఆయన తప్పు చేస్తే మా ఆయన ఒప్పుకోవాలి. నేను ఎట్లా ఒప్పుకుంటా? ఆ తప్పు చేసింది నేను కాదు కాబట్టి, ఆ పాపం చేసింది నేను కాదు కాబట్టి, ఆయన బాగవ్వాలంటే ఆయన ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా అనేసి. ఉన్నారు. నేను చెప్పాను కదా, 1:100, 1:2:100 ఉంటారు. నీతిమంతులు కూడా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాను. వచ్చిన ఒక సహోదరి గుడికి రావట్లేదు. గుడికి రాకపోతే అయ్యగారు 2 వారాలు చూశారు, 3 వారాలు చూశారు. ఫోన్ చేస్తూ మాట్లాడుతాడు. అయితే ఆయన ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్తే ఆమెను అడిగాడంట. ఇంటికి వెళ్ళి, అమ్మ ఏమైంది, గుడికి రావట్లేదు 2 వారాల నుంచి అని అంటే, అయ్యగారు ఏం లేదు, కొంచెం పని ఉండింది, కొంచెం బాగలేకుండింది అని వేరే సాకులు చెప్పింది. కానీ చెప్పి నేను అందుకే రాలేకపోయినా అని చెప్పి అనింది. అయితే అయ్యా సరే అమ్మా మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యా నువ్వు ప్రార్థన చేద్దావు కానీ ఫస్ట్ నువ్వు కొంచెము ఎండనబడి వచ్చావు, భోజనం చేసుకో. ఏమనిందంట? భోజనం చేసుకో అనిందంట. ఇంకో మాట దానికి ముందు చెప్పింది, మర్చిపోయాం. ఏంటంటే అది కూడా రియల్, ఇది జరిగినటువంటి సాక్ష్యం. ఇది ఆమె చెప్పిన సాక్ష్యం. ఆమె బస్సుకి నా దగ్గర డబ్బులు కిరాయి అనగా టికెట్ డబ్బులు నా దగ్గర లేకుండావి కాబట్టి నేను అందుకని రాలేకపోయాను. ప్లస్ ఇంకోటి పరిస్థితి కూడా బాగాలేకుండింది, అందుకని నేను రాలేదు అని చెప్పి అంతే. సరే అంత అయిపోయింది. ఆమె అనింది మళ్ళీ ఎండబడి వచ్చావు కాబట్టి భోజనం చేసుకుని అయ్యా అనేసి ఏదో తన దగ్గర ఉన్నంతలోనే చేసి పప్పుచారు వచ్చి తప్పు ఉంటే పెట్టింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బాబు అప్పుడే వచ్చాడు. వాడు వచ్చి, అమ్మ నాకు కూడా ఆకలి అవుతుంది అన్నాడు. అరే రారా అని చెప్పేసి వాడిని పిలుచుకొని పాస్టర్ గారి పక్కన కూర్చోండి, లే అక్కడి నుంచి రా అనేసి వాడిని లేపేసింది అక్కడి నుంచి. ఎవరు? వారి తల్లి. అయితే ఆయన అన్నాడు, నిలబడు. ఈయన అన్నాడు, పాస్టర్ గారు అన్నారు, అయ్యో అదేంది అమ్మ అట్లా అంటున్నావు, బాబుని కూడా తిని ఇద్దరం కలిసి తింటావంటే, లేదండి, లేదు వీడు ఆ ఆహారాన్ని తినకూడదు, వీడు ఆ భోజనం చేయకూడదు. ఎందుకు అనేసి అడిగాడు పాస్టర్ గారు. అంటే అయ్యా అది దేవుని కోసం తీసినటువంటి బియ్యం, మందిరానికి తీసుకొని రావాల్సిన బియ్యం, మీరే వచ్చారు కాబట్టి మీకోసం వండినటువంటి అన్నం. కొంచెం థ్యాంక్ యూ. కాబట్టి ఇది మీరు మాత్రమే తినాలి, వారు తినకూడదు. వారు తింటే మాకు ఆశీర్వాదం రాదు, మీరు మాత్రమే తినాలి, మీకోసం మాత్రమే వండాను, అది దేవుని బియ్యము అని చెప్పింది ఆమె. ఎవరి బియ్యం అని చెప్పింది? మరి డబ్బులు లేవంటున్నావు, పస్తులు ఉంటున్నాం అంటున్నారు, మరి బియ్యం ఉన్నాయి కదా, వండుకోవచ్చు కదా అని అంటే ఆమె అన్నదంట, అయ్యా అవి దేవుని బియ్యం, నేను దేవుని కోసం తీసా. నేను ఉపవాసం ఉన్నా పర్వాలేదు,
నా శరీరం కృషించిపోయినా పర్వాలేదు, నాకు ఆకలేసినా పర్వాలేదు, వారమైనా పర్వాలేదు, 2 వారాలైనా పర్వాలేదు, నేను ఉంటా. కానీ ఆ దేవుని బియ్యాన్ని మాత్రం నేను, ఆ దేవుని ఆహారాన్ని మాత్రం నేను ముట్టను. ఎందుకంటే నా దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు చూచుడి అని చూడని చెప్పబడినటువంటి వాక్యం ఏదైతే ఉందో అది దేవుని ఆహారం కనుక అది నేను ముట్టకూడదు. పాస్టర్ గారు చలించిపోయారు, కన్నీరు కార్చుకున్నాను, వేదన పడ్డాను. అయ్యా, అందుకే నన్ను ఇక్కడికి నడిపించావు, అందుకే నన్ను ఇక్కడ తీసుకుని వచ్చావు. ఇంత కష్టంలో ఉన్నటువంటి సహోదరి, అయ్యా ఇంత కష్టంలో ఉన్న సహోదరి నిజంగా బాధపడుతుంటే నేను చూడలేకపోయానా, నేను ప్రార్థన చేయలేకపోయానా, అందుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చావు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేశానంట, కన్నీటి ప్రార్థన. పాస్టర్ గారు తిని భుజించి తృప్తిగా తిని భోంచేసుకునేసి ఆ కుటుంబం గురించి ప్రార్థన చేసి బాధతో వేదనతో సేవకుడు వెళ్ళిపోయాడు. కానీ జరిగిన విషయం ఏంటి తెలుసా? ఒక 2 నెలల తర్వాత ఏ తోటకైతే ఆమె తోటమాలిగా ఉందో, జామ తోటకి, ఆయన బయట దేశానికి వెళ్ళిపోతూ వాళ్ళని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకుని వెళ్ళి ఆ తోట మొత్తం వారి పేరు రాయించేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 వారాలు ఉపవాసం ఉన్నారు, భోజనం చేయలేదు, బియ్యం ఉన్నా దేవుని బియ్యం అని ముట్టలేదు. 2 వారాలు అయిపోతున్న పస్తులే ఉన్నారు కానీ ఆ బియ్యం మాత్రం గింజ కూడా ముట్టలేదు. ఏం జరిగింది? ఏ తోటకైతే వాళ్ళు తోటమాలిగా ఉన్నారో ఆ తోట మొత్తము, ఆమేన్, హల్లెలూయా, వారి పేరు పైన వ్రాయబడింది. ఆ సేవకుడు ఇంటికెళ్ళి ప్రార్థన చేశాడు. అయ్యా, ఇంత చక్కటి విశ్వాసం కలిగిన విశ్వాసం నాకు ఇచ్చావు. వాళ్ళ కష్టంలో నేను పాలు పంచుకోలేకపోయా, వాళ్ళ శ్రమలో నేను పాలు పంచుకోలేకపోయా, నేను గుర్తించలేకపోయా, ఎంత ఘోరమైన తప్పు నేను చేశానని సేవకుడు ప్రార్థన చేస్తూ వచ్చాడు వాళ్ళ కుటుంబం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పగా ఉందో సేవకుడు కూడా అంతే బలంగా ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో నీకు కూడా అంత విశ్వాసం కలిగి ఉంటే ఆ సేవకుని ప్రార్థన ఫలిస్తుంది. ఆ విషయంలో జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. దేవుని కోసం తీసిన బియ్యాన్ని వాళ్ళు వండుకోవాలనుకుంటే వండుకోవచ్చు. ఎవడు చూశాడు? ఎవడు చూడలేదు. సేవకుడు అసలు తెలియదు. ప్రేమ దేవుని బిడ్డ, ఆ తీసుకున్నా తెలియదు, వాళ్ళు వండుకున్నా తెలియదు, వాళ్ళు వాడుకున్నా తెలియదు. కానీ నా దేవుడు చూస్తున్న భయం మాత్రం వారికి ఉన్నది. కాబట్టి ఆమె ఏం చేసింది? వాటిని ముట్టను కూడా ముట్టకుండా అట్లాగా పస్తులుగా ఉన్నది. ఆ సేవకుడికి చేసిన వంటలో కూడా కనీసం తన కుమారుని కూడా ఒక్క ముద్ద కూడా, ఒక మెతుకు కూడా వాటికి పెట్టకుండా ఆపేసింది. ఆమె వాడు తినకూడదయ్యా, వాడు తినకూడదు, వాడు తింటే మాకు ఆశీర్వాదం రా, అది నీకు సంబంధించిందే, నువ్వు దైవ సేవకుడివి, అది నువ్వు మాత్రమే తినాలి, నువ్వు తింటేనే మాకు ఆశీర్వాదం, లేకపోతే వాడు తింటే నాకు ఆశీర్వాదం కాదు, అది మాకు శాపము, అది మాకు వేదన కలిగిస్తుంది, మాకు బాధ కలిగిస్తుంది, మాకు వేదన కలిగిస్తుంది, మాకు కష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి నువ్వులే, అయ్యగారు పక్క నుంచి లే, ఆకలేస్తున్న వాడిని తినేది ప్రేమ దేవుడి. వాడిని పస్తులైనా పెట్టింది. కానీ ఇప్పుడు వాడేం నేర్చుకుంటాడు? అమ్మో, ఇంత బలమైనటువంటి విశ్వాసం, ఆ యొక్క ముద్ద తింటేమైందమ్మా, అమ్మ ఆకలేస్తుంది, అయినా నువ్వు తినకూడదు, అది నువ్వు తినే భోజనం కాదు, అది దైవ సేవకులు మాత్రమే తినాలి, దేవుని ఆహారం అది. నువ్వు తినకూడదంటే తినకూడదు అంతే. ఆమేన్, హల్లెలూయా. వెళ్తే తోటలోకి వెళ్ళి కావాలంటే జామకాయ కోసుకొని తిను. అమ్మ, చెట్టుకు ఒక చెట్టుకు కూడా కాయలు లేవమ్మా, ఇప్పుడు సీజన్ కాదు కదా, కచ్చి కోసుకొని తిను, ఆకులైనా తిను, కానీ ఇది మాత్రం నువ్వు ముట్టడానికి వీలు లేదు. ఇది ముడితే మనకు శాపం, మనకు వేదన కలుగుతుంది, నువ్వు ముట్టకూడదు అంతే. ఆమేన్, హల్లెలూయా. తన స్థిరమైన మనస్సు, తన బలమైనటువంటి ఆ హృదయం ఎంత స్థిరంగా ఉందో, ఎంత బలంగా ఉందో. ఆమేన్, హల్లెలూయా. జామ తోటమాలి కాకుండా ఇప్పుడు తోటకి యజమానురాలుగా మారింది. హల్లెలూయా, హల్లెలూయా అని అన్నారు. ఈ కొంచెంలో నువ్వు నమ్మకముగా ఉంటివి కనుక ఏమన్నాడు ఆయన? మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ వచనం. ఫాస్ట్
త్వరగా త్వరగా త్వరగా. అతని యజమానుడు ఆ, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద, జామ తోట మీద నేను ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఈ కొంచెంలో ఎవరు చూసారు వాళ్ళని? ఆ తల్లి కొడుకులు ఎవరైనా చూసారా? ఆ విధురాలు ఎవరైనా చూసారా? తెలిస్తే పోయేది కదా. అలా అనుకోలేదు, అలా అనుకోలేదు. ప్రేమ దేవుడు వాక్యం చెబుతోంది, దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటే అంతకంటే గొప్ప ఆశీర్వాదం దేవునికి అనుగ్రహిస్తాడు. నాకు ఆశీర్వాదం కావాలని కోరుకుంటే రాదు ప్రేమ దేవుడ. నీ ఆత్మీయ జీవితం ఏదైతే, మానవసగిన జీవితం, రక్షణ జీవితం ఏదైతే ఉందో దాన్ని బట్టనికి ఆశీర్వాదం వస్తుంది తప్ప నువ్వు కావాలని కోరుకుంటూ వచ్చేది కాదు నా ప్రేమని తోటి వాళ్ళరా. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మనం పాట పాడతాం, ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమీషా కదా. నువ్వు పాడితే రాదు, క్రియారూపకంగా చేస్తే వస్తుంది. క్రియారూపకంగా నువ్వు చేస్తే వస్తుంది. అంత ప్రాక్టికల్గా నువ్వు ఉంటే వస్తుంది. అంత నమ్మకంగా నువ్వు ఉంటే వస్తుంది. ఎప్పటివరకు నమ్మకంగా ఉండాలి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఫాస్ట్ త్వరగా. ఇదిగో మీరు శోధింపబడినట్లు ఉపాధి మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును. మరణము వరకు నువ్వు నమ్మకముగా ఉండు. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండు? మధ్యలో మనకి ఏమొస్తాయి? ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి, ఆ సహోదరి ఆశ పడలేదు, దురాశ పడలేదు. ఈ ఆశనే లేకపోతే దురాశ ఎక్కడిది? ఆశనే లేకపోతే దురాశ ఎక్కడిది? అందుకే ఆమెకు స్వకీయమైన ఆశ, దురాశ ఆమెకు కలగలేదు, ముట్టలేదు. ఆమేన్ హల్లెలూయా. తద్వారా దురాశ చేత ఈడవబడి మరలు కొలుపబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరిస్తుంది, పాపమును కంటుంది. ఆ పాపము పరిపక్వమైతుంది. ఆ పరిపక్వమైనటువంటి పాపము మరణమును కంటుంది. మరణం అంటే దాని అర్థం గుడికి, బడికి, తర్వాత వాక్యానికి, ప్రార్థనకి, సహవాసానికి, ఆయన సన్నిధికి నిన్ను దూరం చేసేసి నిన్ను లోకానుసారమైన వ్యక్తిగా మార్చేస్తుంది. అదే మరణం. హల్లెలూయా. నిన్ను దేవుడికి దూరం చేయడమే దాని పని. నిన్ను దేవుడికి దూరంగా జరపడమే దాని పని. నిన్ను దేవుడి నుంచి వేరు చేయడమే దాని పని. ఇట్ ఈజ్ వర్కింగ్ లైక్ ఎ రోబోట్. అది అల్లు పెరగకుండా పనిచేస్తుంది. ఆమేన్ హల్లెలూయా. మనం ఎట్లా ఉన్నాం? అల్లు పెరగకుండా పనిచేస్తుంది. మరి నువ్వు ఇంకెంత పని చేయాలి? నువ్వెంత ప్రార్థన చేయాలి? నువ్వెంత వాక్యం చదవాలి? నువ్వెంత దేవుని సొంతం ఉండాలి? ఎంతగా దేవుని సొంతం పోరాడాలి? వాక్యం చెప్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. అందుకని చెప్తుంది ప్రేమ దేవుని బిడ్డ, అలాంటివన్నీ నీలో ఉండకుండా చేసేదే ఆశపడడం వేరు, దురాశ పడడం వేరు. ఆమేన్ హల్లెలూయా. ఆశలు, కోరికలు అన్ని చచ్చిపోతాయి. నువ్వు మారుమనసు పొందితే, రక్షణ పొందితే. నువ్వు ఎంతలోనో అంతలోనే ఉండాలని ప్రయత్నం చేస్తావు, అంతలోనే ఉంటావు. అది దేవుని యొక్క ఆశీర్వాదం, అది దేవుని యొక్క దీవెన. నేను అప్పుల పాలు చేయదు, కష్టాల పాలు చేయదు, శ్రమల పాలు చేయదు, వేదన పాలు చేయదు, దుఃఖ పాలు చేయదు. దేవుని సన్నిధిలో నేను ఆశీర్వకరంగా, దీవెనకరంగా ఉన్న దాంట్లో నేను అనేక రకాలుగా దేవుడు నిన్ను పైకి తీసుకొని వస్తాడు. అది దేవుని యొక్క ఆశీర్వాదం. దేవునితో ఉంటే నీ జీవితం అలా ఉంటుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా చూసి ఇప్పటికైనా నువ్వు మారవలసి పొందాలి. ఇప్పటికైనా నువ్వు రక్షణ పొందాలి. ఇప్పటికైనా నువ్వు దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ఇప్పటికైనా నువ్వు మార్చుకోవాలి. నీ పద్ధతి మార్చుకోవాలి, నీ క్రియలు మార్చుకోవాలి, నీ మాట మార్చుకోవాలి, జీవితం మార్చుకోవాలి, నీ కుటుంబాన్ని మార్చుకోవాలి, దేవుని సహవాసాన్ని కలిగి ఇప్పటికైనా నువ్వు ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, యాక్సెప్ట్, ఆస్క్ ఫర్గివ్నెస్, then he will pick you up, he will lift you up, he will bless you, he will give you the strength and power to be in his presence. మరలా దేవుడిని పైకి లేవనెత్తుతాడు. నువ్వు అక్కడితో ఆగిపోకూడదు ప్రేమ దేవుడు. when you come to know
యు ఆర్ అవే ఫ్రమ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరం అయిపోయి నువ్వు అయితే దేవుని గ్రహింపుడు కలిగి చేస్తాడో వెంటనే నువ్వు దేవుని దగ్గరికి వచ్చేయాలి. అవును ప్రభు అని తప్పు చేశాను, తప్పు అని ఒప్పుకో, పాపిని అని ఒప్పుకో. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలతో నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలతో నన్ను కడుగుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలతో నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలతో నన్ను కడుగుము యేసు ప్రభు. అన్నిటి యేసు ప్రభు, అనుబంధిని నీ కృపలో, అన్నిటి యేసు ప్రభు, అనుబంధిని నీ కృపలో, రాధాధిని నీ దరికి నన్ను కడుగు యేసు ప్రభు, నన్ను కావు యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు. యేసు ప్రభు. హల్లెలూయా. ఒకే ఒక్క మాట ఏంటిది? నేను చెప్పండి, నేను పాపిని యేసయ్యా. అంతే. నీ ప్రార్థన ఇదే ఉండాలి, అంతే. ఇంతకు మించి ఏదేం అవసరం లేదు. ఒప్పుకొని విడిచిపెట్టే జీవితం కావాలి. దీన్ని ఏమంటారంటే మారు మనసుకు తగినటువంటి జీవితం. ఈ మారు మనసుకు తగినటువంటి జీవితం నీలో ఎప్పుడైతే కలుగుతుందో నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆ గొప్ప కార్యం అంటే ఏంటి? అర్థం సమాధానం పొందుకుంటావు. ఏ సమాధానం అయితే నువ్వు పోగొట్టుకున్నావో, ఏ నెమ్మది అయితే పోగొట్టుకున్నావో, ఏ మనశ్శాంతి అయితే పోగొట్టుకున్నావో, ఏ ఆనందాన్ని అయితే పోగొట్టుకున్నావో, ఏ సంతోషాన్ని అయితే పోగొట్టుకున్నావో తిరిగి వాటన్నిటిని మరలా నువ్వు సంపాదించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు వాటిని పోగొట్టుకున్న వారంగానే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటూ ఉన్నాం. చదవండి దయచేసి ఎవరైనా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. మీరు ఆత్మచేత శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలను ఆమేనా వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి మారు మనసుకు వ్యతిరేకముగా ఉండే జీవితం. ఇది ఈ మారు మనసు పొందితే ఇవి చేయకూడదు. ఇవి మొదటిది ఏంటంటే విగ్రహారాధన. ఏ ఆరాధన? విగ్రహానికి ఆరాధన చెయ్యకూడదు. అలా చేస్తే నువ్వు బహుఘోరమైన పాపం, అన్ని పాపముల కన్నా ఘోరమైన పాపం ఇదే. ఆయన చెప్తున్నమాట, విగ్రహారాధన మనము చేయకూడదు, విగ్రహాల జోలికి వెళ్ళకూడదు, విగ్రహాల దగ్గరికి వెళ్ళకూడదు, వాటిని చూడకూడదు. ఏం చేయకూడదు? చూడకూడదు. ఇది దేవుని వాక్యం స్పష్టంగా నీతో చెబుతున్నటువంటి మాట. రెండోది అభిచారం. మూడోది
ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం వీటి వాటిని చేయువారు దేవుని రాజ్యమును, చూసారా, ఇటువంటి ఎవరైతే చేస్తారో వారు దేవుని రాజ్యమునకు అర్హులు కారు. దేవుని రాజ్యమునకు అర్హులు కారు, స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. మీతో స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. ఇంటికి అండర్లైన్ చేసుకోండి. 19 నుంచి 21 వరకు ఇది మారు మనసు పొందినటువంటి వారికి కావాల్సినటువంటి మాటలు. ఇందులో ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటి జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఇదే ఆమేన్, హల్లెలూయా. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. కోపము కూడా, కక్షలు, క్రోధములు, అసూయలు, కుళ్ళు, కుట్ర. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే అసూయ, అది కూడా ఉండకూడదంట. ఎవరైనా ఏదైనా తింటే అసూయ, అది కూడా ఉండకూడదంట. అంటే అసూయ అనేది అంత ఘోరమైన పాపం అని వాక్యం చెప్తుంది. అటువంటి వాటికి నువ్వు దూరంగా ఉండాలని చెప్తుంది. ఆఖరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ. 6వ అధ్యాయం 53 నుంచి చదువుదాం. మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. బాప్తిసము ఎందుకు తీసుకోవాలి అనుకునే వారికి ఈ మాట, మీలో మీరు జీవము కలిగి ఉండాలి అని అంటే మీరు బాప్తిజము తీసుకోవాలి. బాప్తిజం తీసుకోవాలంటే దాని అర్థం, తీసుకున్నాక ఆయన శరీరంలో, ఆయన రక్తంలో నీవు పాలి భాగస్థుడు కావాలి. అలా పాలి భాగస్థుడు అయితేనే తప్ప మనలో మనము జీవము కలిగి ఉండము. పాయింట్ నెంబర్ 1, మనలో మనము జీవము కలిగి ఉండాలి అని అంటే ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనం పాలి భాగస్థులం కావాలి. ఏం కావాలి? ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనం పాలి భాగస్థులం కావాలి. అలా చేయకపోతే నువ్వు పాలి భాగస్థులు కావు, నీలో నీవు జీవము కలిగి ఉండవు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వేం ఈ లోకానుసారంగానే ఇక్కడ నువ్వు జీవిస్తావు తప్ప దేవుని జీవము కలిగి ఉండవు అని దాని అర్థం. దేవుని జీవం నీలో పని చేయాలంటే ఆయన శరీరము, ఆయన రక్తం నువ్వు సేవించాలి. చదువు. నా శరీరమును తిని చూసారా, నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే తప్ప నిత్య జీవము గల వాడవు కాలేవు. పాయింట్ నెంబర్ 2 ఏంటిదంటే నిత్య జీవమును కలిగి ఉండాలి అంటే దాని అర్థం ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తమును త్రాగి నిత్యము జీవించి ఉండడం. అంటే రీసెర్చ్ జరుగుతూ ఉంది ప్రపంచం అంతట్లో కూడా. ఇట్లాంటి వాటిలో జపాన్ ఫస్ట్ ఉంటుంది. వాళ్ళ యొక్క విధానం చెప్తున్నారు, పద్ధతి చెప్తున్నారు. ఆఫీస్ ఒకవేళ సెకండ్ బ్యాట్లో ఉందనుకుందాం, మనకి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్, అంటే లాలగూడ అనుకుందాం కాస్త. ఆఫీస్ ఏమో సెకండ్ బ్యాట్లో ఉంది. ఈ లాలగూడలో వాళ్ళ సైకిల్ కానీ, వాళ్ళ కార్ కానీ, వాళ్ళ వెహికల్, వాళ్ళ బైక్ కానీ అక్కడ పార్క్ చేయాలి. ఏం చేయాలి? అక్కడ పార్క్ చేయాలి. అక్కడి నుంచి అక్కడికి వాళ్ళు అయితే జాగింగ్ అన్న చేసుకుంటూ పోవాలి, లేదా వాకింగ్ అన్న పోవాలి. అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు. మనం కూర్చున్న కానే ఉంటాం, లేవు మనం లావైతున్నాము అంటాం, కాళ్ళు పని చేయట్లేదు అంటాం, చేయిలు పని చేయట్లేదు అంటాం. ముసలోళ్ళు కూడా పరిగెడతారు అక్కడ. అలా ఏ చేత తెలుసా? 90. వాళ్ళ ఏ చేత 90 పరిగెడతారు ముసలోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు. మనం కూర్చుంటే లేవము, కూర్చున్న కాడికి అన్ని కావాలని చూస్తాం. రోబోట్ని పెట్టుకొని అన్ని చేసుకొని అన్నం వేసుకొని రావే అని చెప్తాం. దానికి అంత బద్దకస్తులం మనం. ఆ గవర్నమెంట్ అంత పర్ఫెక్ట్ ఉంటుంది. ఎవడన్నా ఒకవేళ బై మిస్టేక్ ఒక్క అడుగు ముందుకు వేసినా వారికి ఫైన్ పడతారు.
భయంకరమైన ఫైన్, మళ్ళీ 6 months జైలు. ఎన్ని మంత్స్? 6 months జైలు. సెకండ్ టైం చేస్తే 3 years జైలు. ఇక జైల్లో ఉంటుంది కదా కథ, మామూలుగా ఉండదు. వాడు పొద్దున రాత్రి వ్యాయామం చేస్తూనే ఉండాలి అంతే. ఇక ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ ఇంకోసారి తప్పు చేయకూడదు. అందుకే అంత స్ట్రిక్ట్గా ఉంటుంది, అంత నీట్గా ఉంటుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ మనలో మనం జీవం కలిగి ఉండలేదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని. నిత్య జీవము అంటే దాని అర్థం నువ్వు చనిపోయే వరకు ఆ జీవము కలిగి నువ్వు ఉండాలి. ఏ జీవం కలిగి ఉండాలి? క్రీస్తు జీవము కలిగి ఉండాలి. ఏ జీవం కలిగి ఉండాలి? క్రీస్తు యొక్క జీవము కలిగి నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత నెక్స్ట్ అసలైన మాట ఏంటంటే, పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, అంత్య దినమున నిన్ను ఆయన లేపాలి. ఈ నిత్య జీవం కలిగి ఉంటేనే తప్ప నిన్ను ఆయన లేపాలి. నువ్వు లేలేవు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. బలలో పాల్గొంటేనే తప్ప నువ్వు లేపబడవు. అంత్య దినాన అనగా ఆయన రాకడ సమయములో కడపూర స్వరము విన్నపడినప్పుడు నిద్రించే వారికంటే ముందుగా మనం ఏమి లేవము. ఫస్ట్ వాళ్ళే లేస్తారు, వారినే దేవుడు లేపుతాడు. ఆ తర్వాతనే మనం ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3 విషయాలు మనం చూస్తుంటాం. మొదటిది ఏంటిదంటే, మీలో మీరు జీవం కలిగి ఉండరు. రెండవది ఏంటిది? నిత్య జీవం కలిగి ఉంటాం. మూడవది ఏంటిది? అంత్య దినాన మనము లేపబడతాం. తర్వాత ఓకే, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తమును త్రాగవాడు నా యందు నేను వాని యందు నేను వాని యందును నిలిచి ఉందును. ఆమేన్. 4వ మాట ఏంటిదనంటే, ఆయన మన యందు నిలిచి ఉంటాడు. ఏం చేస్తాడు? మన యందు నిలిచి ఉంటాడు. 4వ మాట, బలలో పాల్గొనడం వలన ఆయన మనలో నిలిచి ఉంటాడు. మనలో నిలిచి ఉన్నప్పుడు లోకంలో ఏది నిన్ను ఏమీ చెయ్యదు. ఆమేన్, హల్లెలూయా. సాతానుడు వచ్చి కనీసం నిన్ను టచ్ కూడా చేయదు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనలో మనము జీవము కలిగి ఉండాలని, ఆయన మన యందు నిలిచి ఉంటాడని వాక్యం ద్వారా చూస్తున్నాం. ఆఖరిగా జీవం గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవిస్తాడు. మనం ఏదైతే తింటున్నామో దాని వలన మనం జీవిస్తాం. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం. 5 points. ఈ ప్రభు వల్ల అనగా ఆయన శరీరము, ఆయన రక్తము తినటం వలన, త్రాగటం వలన నీకు కలిగే లాభాలు, నువ్వు కలిగి ఉండేటువంటి జీవితం ఏదైతే ఉందో ఆత్మీయంగా దాన్ని కలిగి నువ్వు జీవిస్తావని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఉన్నాం. ఎవరైనా ఒకరికి నిలబడండి ఒకసారి. ఎవరొకరు. ఇప్పుడు క్యాథరిన్ ఇక్కడ నిలబడింది. క్యాథరిన్ని మనం అందరం చూస్తూ ఉన్నాం కదా, మనం అందరం లోకస్తులం అనుకుందాం. ఇప్పుడు ఈ అమ్మాయిని చూసినప్పుడు ఈమె దేవుని బిడ్డ అని ఎలా తెలుస్తుంది అని అంటే, ఆమె క్రియలు, ఆమె కార్యాలు, ఆమె పనులు, ఆమె మాటలు, ఆమె నడవడికను బట్టి ఈమె క్రీస్తు కుమార్తె అని, క్రీస్తు బిడ్డ అని, లేకపోతే దేవుని బిడ్డ అని తెలుస్తుంది. లేక మనలో ఒకరు అని కూడా క్రీస్తు బిడ్డ అయితేనే గుర్తుపడతారు. ఇంకా మీకు లోకల్ సంఖ్య గుర్తుపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనలో ఉండదు కాబట్టి. ఒకసారి కాకి ఏం చేసిందంటే, మనకందరికి తెలిసిన మాట. కాకి ఎవరు చెప్పండి గట్టిగా. ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్లో ఉంటుంది కదా, నల్లగా ఉంటుంది. ఇట్లనే ఫుల్ పౌడర్ వేసుకున్నాడు తెల్లగా కనపడదాం అనేసి. ఎలా కనపడదామని? తెల్లగా కనపడదాం. ఇట్లా వైట్ డ్రెస్ వేసుకున్నట్టు చెప్పండి. ఫుల్ పౌడర్ వేసుకొని తెల్లగా అయ్యి పావురాల మధ్యలో పోయిందంట. దేని మధ్యలోకి పోయిందంట? దీని ముక్కేమో పొడుక్కుంటుంది, వాటి ముక్కేమో చిన్నగా ఉంటుంది. అవేమైతే రౌండ్గా గుండ్రంగా ఉంటాయి, ఇదేమో ఇలా ఉంటుంది. ఎటుకే చూసినా షేప్ డిఫరెంట్గా ఉంది. పాపం పావురాలు ఏం చేస్తున్నాయి, దేవుని బిడ్డలు ఏం చేస్తారు, ఎవరైతే మనకి ఎందుకులే, మన మందం లేదు, మన వాళ్ళ పని అది చేసుకుంటాం తింటున్నారు. పావురాల పని వాటి పని అది చేస్తూ చూసి కూడా
డౌట్ వస్తుంది. మనకి ఎందుకైనా శోధిస్తుంది, ఎందుకంటే మనకు సంబంధం లేదు. సాతాను కూడా అట్లనే వస్తుంది, మనలాగనే వస్తుంది, మనతో ఉన్నట్టే వస్తుంది. నేను కూడా మీ ఓడినే అని వస్తుంది, కానీ డిఫరెంట్ ఉంటుంది కదా. ఎంత పౌడర్ వేసుకున్నా, ఎంత ఏం చేసినా కదా, ఈ పావురాల మధ్యలోకి వచ్చి ఏం చేస్తుందంటే అది కూడా తింటుందంట. హల్లెలూయా. కానీ పావురాలకు ఉన్న గుణం ఏంటి? ఓన్లీ గింజలే తింటుంది. ఈ కాకికున్న బుద్ధి ఏంటిది? దాని గుణం ఏంటిది? ఎంతసేపు ఎలకల్ని బిక్కలు తిందాం, జల్లపుడలను తిందాం, పెంట తిందాం, చచ్చిపోయిన వాటిని తిందాం, కప్పల్ని తిందాం, చనిపోయిన వాటిని పిక్కు తిందాం, పేగులు పిక్కు తిందాం. ఇదే దాని బుద్ధి అంతా అది. వీటి బుద్ధి ఏంటి? ఓన్లీ గింజలే. విశ్వాసుల జీవితం అట్లా ఉండదు, సాతాను జీవితం అట్లా ఉండదు. సో ఇది ఏం చేసింది? వాటి మధ్యలోకి వచ్చింది. వాటిని నేను కూడా పావురమే అని చెప్పడానికి వచ్చింది. దాని గుణం ఉంటుందా? ఇవేం తింటున్నాయి? అన్ని గింజలు తింటున్నాయి. అసలైనది నాన్ వెజ్ అసలు లేదు అనుకునేసి తింటాం, నిలబడదంట. తిన్న బుద్ధి కూడా కావట్లేదు. దానికి ఎంతసేపు చనిపోయినాయి, పాడైపోయినాయి, పెంట తెప్ప దానికి మంచి ఆహారం తిన బుద్ధి ఉండదు, గుణం లేదు దానికి. అందుకే ఏం చేసింది? ఇవి అప్పుడు తింటుంటా ఉన్నాయి. ఇది దీనికి కోపం వచ్చి ఒక్కసారి ఏం చేసిందంట, ఇది అరిచిందంట. అరిస్తే కాకి బుద్ధి బయటపడ్డది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాకి బుద్ధి బయటపడ్డది. ఇది కాకి అని తెలిసిపోయింది. సూర్యుడు దీని దురదృష్టానికి కొద్దీ వర్షం కూడా పడ్డదంట. ఉన్న పౌడర్ అంతా పోయింది. దీంట్లో నీతి ఏంటి మనకి అని అంటే, పావురాలు అరిసినా చూడలేదు, దాని రంగు పోయినా చూడలేదు, వాటి పని వాళ్ళు చేసుకుని వర్షం మనకి లేచి వెళ్ళిపోయింది, కథం అయిపోయింది. మళ్ళా నానినటువంటి ధాన్యం దగ్గరికి మళ్ళీ వచ్చేవి తినలా. ఇదేమో చనిపోయిందే తింటది, పాడైపోయిందే తింటది, పెంటనే తింటది. దీని రంగు పోయింది, దీని అరుపులు చూసేసరికి కాకి తెలిసిపోయింది. వాటిని శోధించడానికి వచ్చిన అవి మాత్రం చలించలేదు. పావురం లాగానే ఉంది. చనిపోయినటువంటి ధాన్యం దగ్గర కూడా వచ్చి మళ్ళా తినలేదు. వాటి గుణం అట్లా ఉంటుంది. పావురం యొక్క గుణం అలా ఉంటుంది. పావురమా సంగముపై రాలు మీదే జ్వాలలుగా, పావురమా సంగముపై రాలు మీదే జ్వాలలుగా. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. పావురం యొక్క గుణం, దాని లక్షణం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోలేదు ప్రేమ బిడ్డ. కాకి వచ్చిందని లేకపోతే పనికి ఏదో వేరేది వచ్చిందని ఏ మాత్రం కూడా ఇది చేయలేదు. ఆమె హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నీ జీవితం పావురం ఏదైతే ఏ లక్షణం అయితే కలిగి ఉందో, ఏ గుణం అయితే కలిగి ఉందో అదే గుణం కలిగి ఉండాలి, అదే లక్షణం కలిగి నువ్వు ఉండాలి. ఇటువైపు అటువైపు చూసే జీవితం కాదనేది. ఆమేన్ హల్లెలూయా. దాని స్వభావం బయటపడుతుంది, దాని అల్పుతో స్వభావం బయటపడ్డది, దాని యొక్క ఆ వర్షంతో దాని యొక్క క్రియలు బయటపడిపోయింది, దాని యొక్క జీవితం దానికి ఎంత కుయుక్తితో వచ్చిందో, ఏం చేయాలని వచ్చిందో ప్రేమ దేవుడు అది కూడా బయటపడింది. కానీ అవి ఏమి కూడా పట్టించుకోవట్లేదు పావురం. ఆ వాటి పనులు చేసుకుంటూ ఉన్నాయి, వెళ్ళిపోయినాయి ప్రేమ దేవుడు. మళ్ళా తిరిగి రాలా, మళ్ళా తలసిపోయిన ధాన్యాన్ని తినడానికి ప్రయత్నం అవి చేయలేదు ప్రేమ దేవుడు. సాతాను యొక్క జీవితం, సాతాను క్రియలు ఎట్లా ఉంటాయంటే అట్లాగే ఉంటాయి. పెంట, పాడైపోయినవి, చెడిపోయినవి, చనిపోయిన వాటిపైన వాటికి దాని యొక్క లక్షణం, దాని గురి ఉంటుంది తప్ప అలాంటి జీవితం మనం జీవించకూడదని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తామని. కనుక ఇప్పుడు ఆ ప్రేమ దేవుని బిడ్డ వాక్యం చెప్తూ ఉంది, బలలో పాల్గొన నీవు కాకికున్న గుణ లక్షణాలు కాదు, పావురానుకున్న గుణ లక్షణాలు కలిగి నువ్వు పాల్గొనాలని దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. కనుక బలలో పాల్గొన్న ప్రతి బిడ్డని మీరు పరిశీలన చేసుకొని పరీక్షించుకొని దేవుని సంద మనం ముందుకు సంగతి దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.